అలకనంద, జాహ్నవి ముగ్గురు ఇద్దరూ కూడా ఇక మురళి షాప్‌కి వస్తూ ఉంటారు. "బావ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా?" అంటే చెప్పు అలకనంద నీకోసం నేను ఏదైనా చేస్తాను అని అక్కడున్న మురళి అయితే అలకనందతో మాట్లాడుతూ ఉంటాడు. "అదే నీ షాప్‌లో నా ఫోటోలన్నీ ఉన్నాయి కదా బావ! అవన్నీ తీసేయవా? మా ఆయనకి తెలిస్తే ఈ షాప్‌లో ఇలా ఫోటోలు ఉండడం అంత బాగోదు కదా! తనకి మళ్ళీ ఇష్టం ఉండదు. అందుకే నేను ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి నా ఫోటోలు ఏవి ఇక్కడ ఉంచకు" అని చెప్పి అలకనంద తను వచ్చిన విషయం అయితే చెప్పేస్తూ ఉంటుంది. "నీకు ఇష్టం లేని పని నేను ఏది కూడా చేయను. నీకు నచ్చినట్టుగానే నేను ఈ ఫోటోలన్నీ తీసేస్తాను" అని చెప్పి మురళి అయితే తనకు కష్టంగా ఉన్నా, బాధగా అనిపిస్తూ ఉన్నా ఇక తప్పక అలకనంద మాటకు విలువిస్తూ ఇక తీసేస్తానని చెప్తూ ఉంటాడు. అదంతా జాహ్నవికి కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. "కానీ బావ నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. కాబట్టి నేనే అవన్నీ తీసేస్తాను" అని చెప్పి మురళి మాట వినిపించుకోకుండా తన షాప్‌లోనికి వెళ్ళి అక్కడున్న బ్లౌజ్ మోడల్స్ యొక్క ఫోటోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉంటుంది. ఫ్లెక్సీలకైతే ఇక అవి తీయలేక ఇక సిజర్ పట్టుకొని మొత్తం కట్ చేసేస్తూ ఉంటుంది. బ్యానర్స్ అన్నీ కూడా కట్ చేస్తూ ఉంటే అదంతా మురళికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటోస్ అన్నీ కూడా ఒక్కొక్కటి మురళి ముందే చింపేస్తూ ఉంటుంది. అదంతా మురళికైతే ఎంత కష్టంగా ఉన్నా అయినా కూడా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. ఇక అలకనంద మాత్రం ఏ భావం లేకుండా తన ఫోటోలు తనే చింపేసుకుంటూ ఉంటుంది. ఇక మొత్తం అలకనంద చేసిన పనికి మురళికైతే ఆ రోజు అసలు నిద్ర పడదు. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది రుస్ ప్రోమో లైక్ ద వీడియో.